డెలివరీ అయిపోయిన తర్వాత బాబు పుట్టిందని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఆ సండే రోజు లీవ్ పడతారు. సండే నాడు రాలేదు, ఏ డాక్టర్ రాలేదు. మండే రోజు చూసారు. ఏదైనా సీరియస్ ఉంటుంది, ఇన్సిడెంట్ ఏదైనా సీరియస్ ఉంటే ఒక రోజు మధ్యలో ఆగగలుగుతాడు బాబు. దానికి ఏదైనా కంపల్సరీగా మీరు శాఖపరంగా కంపల్సరీగా మాకు రెస్పాన్స్ దానికి ఇచ్చి మమ్మల్ని మాట్లాడేదని చెప్పాలి. వీళ్ళకి ఏం చెప్పినాడు, బుగ్గ కింద వేసినాక మళ్ళీ వచ్చి ఒక డాక్టర్ చూసారు. వీళ్ళు డాక్టర్ దగ్గర మరి తీసుకోమంటే వీళ్ళు తీసుకురమ్మని సార్ చెప్పలేదు. వీళ్ళు తీసుకోపోలేదు. తీసుకొచ్చారు. బాబుకు పాలు పట్టించి పడుకోబెట్టారు నైట్. మళ్ళీ మబ్బులో చనిపోయినాక వచ్చింది. అప్పటిదాకా కూడా ఆల్రెడీ మధ్యలో పగుడి నుంచి మళ్ళీ మబ్బులో 4 దాకా రానేలేదు. ఉదయం పగుడి చూసిన డాక్టర్ మళ్ళీ సాయంత్రం 4 మబ్బులో 4 దాకా రాలేదంటే ఇది గవర్నమెంట్ హాస్పిటల్ నమ్మించిన దానికి ఇంత న్యాయం ఉంటుంది అన్నట్టు హాస్పిటల్లో కూడా. అయితే శనివారం ఆపరేషన్ చేస్తామనంటే మేము శుక్రవారం వచ్చినాం. జాయిన్ కావాలమ్మా పల్లి బతకి ఇచ్చినాం. మా బిడ్డ మా ఇంటికైనా ఉంటుంది. ఆడికెంచి మేము ఇంటి మా అత్తమ్మ ఇట్లా ఇంటికైనా వచ్చేది. శుక్రవారం జాయిన్ అయినాం. శనివారం నాడు పొద్దున్న ఆపరేషన్ చేసేది. 11:30 వరకు బాబు పుట్టినాక మేము ఇట్లా ఆపరేషన్ చేస్తాం. చూద్దాం ఇట్లా మరి బాబు పెట్టుకున్నాడు, మరి ఆపరేషన్ చేయాలని అంటే ఆపరేషన్ చేస్తాను చూద్దాం, మీ బాబు పెట్టుకున్నాడు, మరి మంచిగా ఉంటే చేస్తాం, లేకపోతే లేదంటే మంచిగా ఉన్నాడు బాబు అని అన్నారు. అన్నాక లోపల మరి ఆమెతో ఏమో పూర్తిగా చెప్తలేదు, చేయకుండా చెప్తలేదు. మరి చేయమంటారు అంటే నేను ఆడబిడ్డని అడిగినా, లతమ్మని అడిగినా, మరి ఎలా చేయమన్నామంటే మరి ఏమో అని అంతట్లో మా కొడుకు ఏం చేసి మా వాళ్ళని ఫోన్ చేసిండు. చేతకి ఇట్లా బాబు పుట్టిన బాబా అన్నాక మంచిగా ఉన్నాడు అంటే మంచిగా ఉన్నాడు, మరి ఆపరేషన్ చేయమంటారు. చేయమని మంచిగా ఉంటే ఇంకేంద్రా చేయమని అని అన్నాడు. అన్నాక అయితే ఆపరేషన్ చేసి తీసుకొచ్చినాక అక్కడ చెప్పినట్టు సారే మళ్ళీ అసిలేసారు. మా బిడ్డను తీసుకొచ్చి అసిలేసాక మళ్ళీ సార్ రాలేడుగా. ఒక బాబుని ఇచ్చినప్పుడు మనకు మంచిగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పిన ముచ్చట తప్ప మళ్ళీ చూడలేదు. అన్నాడు అసిలకు రాలేడు, మళ్ళీ ఆదివారం రాలేడు. సోమవారం వచ్చిండు. సోమవారం వచ్చి సారు మరి గొంతు చిన్నగా ఎత్తుకుని పిల్లగాడు 4 ఇస్తే ఈ పిల్లగాడు ఒక్కడు చిన్నగా ఎత్తుకాలి, పెద్ద ఎడతారు అని అంటే ఏం కాదమ్మా కొంత గట్టిని ఎత్తాను అన్నాక సోమవారం చూసి పోయాడు. మళ్ళీ నిన్న 11 అయింది కావచ్చు, 11-12 మధ్యలో ఎంతలో వచ్చిండు. పొద్దున వచ్చి చూస్తే నేను అన్న సారు మరి దమ్ము ఎక్కువ కొడుతాడు బాబు, దమ్ము ఎక్కువ కొడుతున్నట్టు సారు అన్నాడు. అమ్మ కొంచెం సాసు ఎక్కువ తీసుకుంటారు పిల్లలు కదా, వేయపోతారు గట్టిన అన్నాడు. అన్నాక ఇక సారు చూసి వెళ్ళిండు. బుగ్గ కింద మాత్రం వెళ్ళారు. అమ్మ కొద్దిగా పసికలైంది, బుగ్గ లేరంటే మేము మొన్న దుండి ఎత్తున్నాం. బుగ్గ కింద నిన్న పొద్దున వేసినాము, మళ్ళీ కొద్ది సూట్ వేసినాం. సార్ వేసి బాబు దగ్గర ఉన్నాం. బాబుని లోపల తీసుకెళ్ళాను. ఏడ్చిండు, పాలు పట్టింది. పాలు పట్టి బుగ్గ తీసుకొని కొట్టినాక కొంచెం బండి ఆడుకున్నాడు. మళ్ళీ ఏడ్చిండు. రాత్రి 11 అయిపోయింది సార్. 11-12 అయింది. అయినాక మళ్ళీ మళ్ళీ పాలు ఇచ్చింది. మళ్ళీ వేసుకొని కొట్టినాక పిల్లగాని వండ పెట్టి మేము అనుకున్నాం కదా సార్. ప్లేస్ కట్ అయ్యింది.